కూర్చుంటేనే ఇంకా ఎత్తుగా పడతా విజిబిలిటీ కూడా తప్ప మైక్ తీసుకున్నాను. సరే, కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి చాలా ఉత్సాహభరితంగా మరి సాగుతున్నటువంటి ఈ యవనస్తుల కూడికలో చాలా కీలకమైనటువంటి అంశాలని మన ముందుంచడం జరిగింది. మరి సహోదరుడు బెన్నీ కావచ్చు, అదేవిధంగా సురేష్ కావచ్చు, మరి చాలా చక్కని అంశాలను ఈరోజు విశదీకరించడం జరిగింది. అయితే రేపు కూడా చాలా లోతైనటువంటి విషయాలు ఒక క్రమమైనటువంటి విధానంలో మనం నేర్చుకొని పోతా ఉన్నాం. మరి మీరు అందరూ భోంచేసి మరి చక్కగా ఇంత సెషన్ విన్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎవరికి నిద్రపోలేదు. అయితే మన ప్రజెంటేషన్ విషయంలో మరి తమ్ముడు సురేష్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి పని చేశాడు. మరి 2 రోజులు చెప్పాల్సిన దాన్ని ఒకరోజే చెప్పాడు. మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తారో హీరో అన్నట్టుగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రజెంటేషన్స్ చాలా చక్కగా ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే కావాల్సినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని మళ్ళీ పునరావృతం చేసుకొని మళ్ళీ రీక్యాప్చులేట్ చేసుకున్నట్టు మళ్ళీ ఒకసారి కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది కనుక ప్లే చేసుకుని చూడాల్సిందే నేను మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనల్ని చాలామంది సూటిగా అనుసరించుకుపోయినప్పటికీ కూడా మనకి చాలామంది నికోదేవి మిత్రులు ఉన్నారు. మనకి చాలామంది నికోదేవు మిత్రులు ఉన్నారు. నికోదేవు ఎలాంటి వాడు? రాత్రి వేళ ప్రభుని వెళ్ళి కలుసుకున్నాడు. రాత్రి వేళ ఎందుకు తెలుసుకున్నాడు? పగలైతే ప్రాబ్లమా? పగలనుకో మరి ఆయన వెంబడిస్తున్నారు అని అంటే మరి ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన అధికార వర్గంలో ఉంది ఆయన పట్ల కదా. అందుకని మరి నికోదేవు ఏం చేశాడు? సాయంత్రం వేళ ఎవరు చూడకుండా వెళ్ళి ప్రభుని కలిసి వచ్చినట్టు చూస్తా ఉన్నాం. అట్లాగే మనకు కూడా నికోదేవు లాంటి ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే చక్కగా యూట్యూబ్లో కానివ్వండి లేదా ఆడియో మెసేజెస్ ద్వారా కానివ్వండి వింటూ మనలో ఉన్నటువంటి లేదా మనం ప్రకటించేటువంటి సత్యానికి వాళ్ళు కూడా మరి ఒక రకమైనటువంటి సమ్మతిని అనుసరించేటువంటి వైనాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. సరే, ఇది మనం గుర్తిరిగి మనం వాళ్ళ కోసమని చాలా విషయాలు మనం అందుబాటులో పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇంతకీ మన థీమ్ ఏంటి ఈరోజు? దండన అంటే ఇంగ్లీష్లో పనిష్మెంట్. ఓకే, ఏంటంటే పనిష్మెంట్ వెనక ఏముందంట? ఈ కాన్సెప్ట్ని మనం స్టడీ చేయాలి అనుకున్నప్పుడు మనం జడ్జిమెంట్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది బైబిల్లో. ఏంటి కాన్సెప్ట్? ఏంటి? జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ అనేటువంటిది ఒక స్థూలమైనటువంటి పదం. అంటే ఇట్స్ లైక్ అన్ అంబరిల్లా టర్మ్, చాలా బ్రాడ్గా ఉంటుందన్నమాట దీంట్లో. ఈ జడ్జిమెంట్ అనేటువంటి దాని మీద 2010 సంవత్సరం అనుకుంటాను జేమ్స్ హ్యామిల్టన్ అనేటువంటి ఆయన ఒక రీసెర్చ్ చేసి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేశారు. జేమ్స్ హ్యామిల్టన్ అనుకుంటాను పేరు, లేదా హ్యామిల్టన్ అనేది గుర్తుపెట్టుకోండి. జేమ్స్ హ్యామిల్టన్ అనేది మీకు అమెరికాలో కూడా ఉంటుంది. దాదాపు ఎవరైనా కొనాలనుకుంటే 3,500 రూపాయలు పుస్తకం. అది అంటే ఇండియన్ రేట్ అది. అయితే దాంట్లో ఆయన ది గాడ్స్ గ్లోరీ ఇన్ సాల్వేషన్ త్రూ జడ్జ్మెంట్ అని దాని టైటిల్ పెట్టాడు. ఏంటంటే నేను చెప్పింది జాగ్రత్తగానండి. ది గాడ్స్ గ్లోరీ ఇన్ సాల్వేషన్ త్రూ జడ్జ్మెంట్. రక్షణలో దేవుని మహిమ అనేటువంటిది తీర్పుల ద్వారా బయటపడుతుంది అనేటువంటి విషయాన్ని అతడు పరిశోధన పూర్వకంగా రాశాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ థీమ్. ఈ జేమ్స్ హ్యామిల్టన్ ఏమంటాడంటే ఈ అంశం ఏదైతే ఉందో, ఈ తీర్పు అనేటువంటి అంశం, అది ఐసోలేటెడ్గా చూడాల్సింది కాదు. తీర్పు రక్షణ అనేటువంటిది నాణ్యానికి ఉన్నటువంటి 2 వైపులు లాంటిది బిబిలికల్ థియాలజీలో అని అంటాడు. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి. నోట్ దిస్ పాయింట్ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు నాణ్యం తీసుకున్నాము. నాణ్యానికి ఏమంటే అచ్చు బొమ్మ, అచ్చు బొడుసు అని అంటున్నాం కదా, అచ్చు బొమ్మ. ఈ 2 వైపులు కలిస్తేనే కదా నాణ్యం. ఒక సైడ్ సొత్తుగా ఉందనుకోండి, అరిగిపోయింది అనుకోండి, తీసుకుంటాడా? ఎవరు తీసుకోరు. ఏం చేయాలి? కంపల్సరిగా 2 వైపులా స్పష్టంగానే ఉండాలి.
అలాగా బిబ్లికల్ థియాలజీలో చాలా స్పష్టమైనటువంటిది ఆది కాండం దగ్గర నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటి ధోరణి లేదా దృక్పథం అనేటువంటిది ఏంటయ్యా అంటే సాల్వేషన్ అండ్ జడ్జ్మెంట్, లేదా జడ్జ్మెంట్ అండ్ సాల్వేషన్. ఈ రెండు కూడా ఒక నాణ్యంగా పోతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీనికి మీకు చక్కని ఉదాహరణ ప్రారంభంలోనూ, చక్కని ఉదాహరణ కొత్త నిబంధన ప్రారంభంలోనూ నేను చూపిస్తాను. అప్పుడు మీకు దేవుని యొక్క నేచర్ ఏంటి, లేకపోతే ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటి అనేటువంటి విషయాలు మనకి బోధపడతా ఉంటాయి అన్నమాట. మనం ఆదికాండం చూద్దాం. ఆదికాండం చూసినప్పుడు మొదటి 3 అధ్యాయాల్లోనే మనకి దూరంగా కనపడతా ఉంటుంది. ఆదికాండం మొదటి అధ్యాయము 26, 27, 28 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ దేవుడు నరుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత అతన్ని మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి అనేటువంటి అజెండాని ఇవ్వడం చూస్తాం. అదే వాక్య భాగంలో చివరి మనం చూసినప్పుడు క్రియేషన్ ఆస్పెక్ట్ అంతా కూడా అయిపోయిన తర్వాత దేవుడు చూసినప్పుడట సమస్తమును కూడా ఎలా ఉందంట, మంచిదిగా ఉన్నట్టుగా చూడటం అనేటువంటి జరిగింది. సో వెన్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ గుడ్ అండ్ పర్ఫెక్ట్. చాలా స్పష్టంగా చెప్తాను ఆ మాట. అయితే తర్వాత ఏమవుతుంది, మనం మొదటి అధ్యాయంలో ఏం చూస్తున్నాము అనేటువంటి విషయాన్ని గమనిస్తే మొదటి అధ్యాయంలో మానవుని యొక్క నిర్మాణం లేదా సృష్టి చూసిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించి మీరు ఫలించాలి, విస్తరించాలి అనేటువంటి దీవెన ఇచ్చినట్టుగా మనం చూసాం. అయితే రెండో అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ 2, 3 అధ్యాయంలో మనం ఏం చూడగలుగుతున్నాము, ఇది కనుక గమనిస్తే మనకి ఆశ్చర్యమే మారుతుంది. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఏదైనాలో మరి సమస్త వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షఫలాన్ని మీరు తినకూడదు అనేటువంటి నియమావళిని ఏర్పాటు చేయటం. 3వ అధ్యాయానికి వచ్చేసరికి 3వ అధ్యాయంలో మరి త్వరపడి అంటే మొదటి 14 వచనాలు మనం గమనించినప్పుడు స్థూలంగా చెప్పాను, ఎందుకంటే ఎక్కువ సమయం నాకు ఇక్కడ వెచ్చించడం ఇష్టం లేదు కనుక మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక దృక్పథం అనేటువంటిది లోతుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం స్ఫురించడం కోసం ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నాం. మధ్యలో మాట్లాడుకునేటువంటి విషయాలు ఉంటాయి. ఈ మొదటి 14 వచనాలు మనం 3వ అధ్యాయాన్ని గమనించినప్పుడు అక్కడ అవ్వ మోసపోయి మరి దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి వృక్ష ఫలాన్ని తిన్నటువంటి వైనాన్ని మనం చూస్తాం. తర్వాత అక్కడ ఏం జరుగుతుంది 14వ వచనం నుంచి కనుక మీరు గమనిస్తే అక్కడ వాళ్ళ మీదకి జడ్జిమెంట్ అనేటువంటిది వస్తుంది. ఏమొస్తుందండి, వాళ్ళ మీదకి జడ్జిమెంట్ అనేటువంటిది వస్తుంది. ఏమనే జడ్జిమెంట్ ఏంటంట, ఒకసారి 14వ వచనం చూద్దాం. చూడండి, అంతటా దేవుడైనటువంటి యెహోవా సర్పముతో ఏంటంట, శపించబడినటువంటి దానిపై, అంటే అక్కడ వాటి మీద వాళ్ళ మీదకి జడ్జిమెంట్ అనేటువంటిది స్టార్ట్ అవుతా ఉంది 14వ వచనంలో. దేవుడు వారిని తీర్పు తీర్చడం అనేటువంటిది ప్రారంభిస్తూ ఉన్నాడు అక్కడ వచనంలో. ఇక అక్కడ నుండి మీరు కనుక చివరి వరకు కనుక మీరు గమనిస్తే 23 వాక్య భాగాల వరకు కూడా మీరు గమనిస్తే అక్కడ ఏం జరుగుతుందంటే చివరికి 23వ వాక్య భాగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని వెళ్ళగొట్టబడుతున్నట్టుగా, అంటే వాళ్ళని ఆ ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొడుతున్నట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాము, అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరారో, తమ అజెండాని ఎప్పుడైతే నెరవేర్చలేకపోయినప్పుడు దేవుడి ఉగ్రత లేకపోతే దేవుని యొక్క శాపము అనేటువంటిది వాళ్ళ మీదకి రావడం అనేటువంటిది, జడ్జ్మెంట్ అనేటువంటిది రావడం అనేటువంటిది మనం చూస్తాం. అంతేకాకుండా 15వ వాక్య భాగం దగ్గర నుంచి మనం గమనించినప్పుడు సైమల్టేనియస్గా అక్కడ రెస్టోరేషన్ అనేటువంటిది కూడా, అంటే మనం సంస్కరించేటువంటి ఉద్దేశం కూడా మరియు ప్రాయశ్చిత్తమైనటువంటి మార్గాన్ని కూడా అక్కడే ప్రవేశపెడుతున్నట్టుగా మనం 15వ వాక్య భాగంలో కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనిషిని మంచిగా దేవుడు క్రియేట్ చేశాడు. పాపము అనేటువంటిది ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ పాపము చేసిన దాన్ని బట్టి అక్కడ ఏమవుతుంది, పనిష్మెంట్ అనేటువంటిది వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పనిష్మెంట్తో పాటుగా ఆయన కరుణాధారం బయలుపరిచేటువంటి మార్గాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నట్టుగా, ఇది బృహత్తరంగా ఉన్నట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. కాబట్టి ఒక వచనాన్ని మాత్రమే తీసుకొని
మనం దీపావళి పండుగలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, గంటల తరబడి ప్రసంగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ థీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం సమగ్రంగా పరిశీలించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. కాబట్టి 3 అధ్యాయాల్లో ఆదికాండం ప్రారంభంలోనే మనం ఏం చూస్తున్నాము అని అంటే దేవుని యొక్క కోపాన్ని చూస్తున్నాము, దేవుని యొక్క రక్షణ వెసులుబాటును కూడా మనం అక్కడే చూస్తున్నాం. ఇది చాలా చక్కని అంశం అండి. ఇది ఆదికాండంలోనే అక్కడే ప్రారంభమవుతున్నట్టుగా మనం చూసాం. ఉదయం తమ్ముడు చాలా చక్కగా మరి తీర్పుల గురించి కూడా మనం మాట్లాడుతూ పోయినప్పుడు ఆయన సొదొమ కావచ్చు, నోవహు జలప్రళయం కావచ్చు, లేకపోతే ఇతర అనేకమైనటువంటి సందర్భాలను ఉపయోగించడం జరిగింది. మీరు అక్కడ కూడా ప్రతి సందర్భంలో కనుక మీరు చూసుకుంటే అక్కడ పాపం అనేటువంటిది శిక్షించబడతా ఉంటే ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది? ఇంకో పక్క ఆయన శేషం అనేటువంటిది రక్షించబడతా ఉంది. అంటే తీర్పు రక్షణ అనేటువంటి 2 ఏమవుతున్నాయి? రెండు పట్టాల్లాగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఒక పట్టాన్ని ఆశ్రయంగా తీసుకుంటున్నాం, ఒక అంశాన్ని మనం ఆశ్రయంగా తీసుకుంటున్నాం, ఒక అంశాన్ని మనం బోధిస్తున్నాము. లేదు అనుకోండి, సందర్భ రహితముగా రెండింటినీ కలిపన్నా బోధిస్తున్నాం. జాగ్రత్త గమనించాలి. నేను చెప్పినటువంటి మనం సందర్భ రహితంగా బోధిస్తున్నాం మనం, లేదా పాక్షికంగా బోధిస్తున్నాము. సమగ్రంగా దేవుని యొక్క సత్యాన్ని అయితే మనము బోధించుకున్నాం. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనప్పుడు ఎవరు రక్షించబడ్డారు? లోతు యొక్క కుమార్తెలు రక్షించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? అగ్నిగంధకాలకి బలైపోయినట్టుగా మనం చూస్తున్నాం. నోవహు జలప్రళయం దగ్గరికి వచ్చేసి తెలియదు చూడండి. జలప్రళయంలో అప్పుడు ఉన్నటువంటి లోకమంతా కూడా నశించిపోయినట్టుగా చూస్తున్నాం. మళ్ళా అక్కడ నోవాహుతో పాటు నోవాహు కుమారులు కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ వాళ్ళు రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఏమవుతుంది? ఎక్కడ తీర్పు తీర్చబడతా ఉందో ఆ తీర్పు తీర్చబడుతున్నటువంటి టైంలో దేవుని యొక్క కరుణాధారం కూడా బయలుపరచబడి ఏమవుతున్నారు? రక్షణ అనేటువంటిది చవి చూడగలుగుతున్నారు. విశ్వాసులైనటువంటి వాళ్ళు, నీతిమంతులైనటువంటి వాళ్ళు, ఆయన అడ్డుపెట్టుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి సాల్వేషన్ అండ్ జడ్జిమెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇది మనం మొట్టమొదటిగా సమాజంలో ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి మాట. ఇదే థీమ్ అనేటువంటిది చూడండి, మనం ఎక్కడ ఆదికాండంలో చూసాం, ఇమ్మీడియట్గా 6 నుంచి 8 అధ్యాయాల్లో చూసాం, సొదొమ గొమొర్రా దగ్గర చూసాం. నువ్వు అట్లా ఎన్ని జడ్జిమెంట్స్ చూసుకుంటావో ప్రతి జడ్జిమెంట్స్లో కూడా, ప్రతి తీర్పు సమయంలో కూడా తీర్పు రక్షణ అనేటువంటి 2 సమాంతరంగా ప్రయాణం చేస్తూ ఉంటాయనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే మనం సూటిగా కొత్త నిబంధనకి వెళ్దాం. కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఏంటి? మత్తయి. మొట్టమొదటి అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? బా మామూలు షార్ప్గా లేదు మీరు. వెరీ గుడ్. నెక్స్ట్ 2 అధ్యాయాలు ఏమని మాట్లాడుతుంది? చెప్పాలా? మళ్ళీ శభాషను పొగిడే మిమ్మల్ని ఎమ్మడి చెబుతారని. క్రీస్తు పుట్టుకల గురించి మాట్లాడుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు జనన విధము అని అంటాం మనం. ఆ జనన విధం గురించి మాట్లాడుతూ ఉంది 2వ అధ్యాయం. బ్యూటిఫుల్. 1వ అధ్యాయం ఏం చెప్పారు మీరు? కొత్త నిబంధన ప్రారంభం ఇది. నోట్ దిస్ పాయింట్. ఏంటి? కొత్త నిబంధన ప్రారంభం ఇది. ప్రారంభంలో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారి వంశావళి 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన జనన విధానము 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందో, 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందో, 3వ అధ్యాయంలో ఏమని ప్రారంభమవుతుందో ఒకసారి గమనించారా? లేదు జాగ్రత్త చదవాలి. నా దగ్గర వచ్చేస్తారు, చదవాలి. నోటికి వచ్చింది చెప్తే కూడా ఇక్కడ చదవండి ఒకసారి. 3వ అధ్యాయం వచ్చిన కంటిన్యూ. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండేది. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అక్కడ తర్వాత రాసిపడ్డటువంటి ప్రవచనం కానీ, అక్కడ ప్రారంభించబడినటువంటి సందేశం కానీ, దాని పూర్వపరాలు ఏంటి అనేటువంటి విషయం ఎప్పుడన్నా ఆలోచించి చూసారా? మీరు కనుక చూస్తే ఈ 2 విషయాలను పక్కన పెడితే, ఏది యేసుక్రీస్తు వారి జన్మ విధానం కానీ, ఆయన గురించినటువంటి వంశావళికి సంబంధించినటువంటి సమాచారం కానీ, వీటిని కొద్దిగా పక్కన పెడితే జంప్ స్టార్ట్ అనేటువంటిది ఒక్కసారిగా ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమవుతుంది అంటే, ఒక ఏజెంట్ని చూపిస్తున్నాడు. ఎవరైనా బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క పూర్వపరాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఆయన ఎక్కడ ప్రవచించబడుతున్నాడు అంటే మలాకి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా మనం చూస్తే
జడ్జిమెంట్ కాంటెక్స్ట్ అనేటువంటిది, జడ్జిమెంట్ థీమ్ అనేటువంటిది అక్కడ బిగిన్ చేస్తూ ఉన్నాడు. దాంట్లోనే గుడ్ న్యూస్ అనేటువంటి సాల్వేషన్ ఆస్పెక్ట్, కింగ్డమ్ ఆస్పెక్ట్ అనేటువంటి దాన్ని ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా సమేషన్ చేశాడు దాన్ని. మత్తయి సువార్త కంటిన్యూ చేయండి 3వ అధ్యాయం నుండి. ఆ దినములందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారుమనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించున్నది, ప్రభు మార్గము సిద్ధపరచుడి. ఆయన ఇది మనం ఇక్కడ చూడండి, యెషయా 40వ అధ్యాయం కోట్ చేశాడు. దీనికి ప్రొఫెటిక్ బ్యాక్గ్రౌండ్ కనుక మాట్లాడాలి అంటే ఈ జడ్జిమెంట్ కాంటెక్స్ట్కి చాలా టైం పడుతుంది. బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, మెసేజ్ అనేటువంటిది ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అన్నాడు. అసలు మారు మనసు పొందాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక్కడ పరలోక రాజ్యం వచ్చేసింది, ఎంబటి చేరండి అని చెప్పొచ్చు కదా. మారు మనసు దేనికి రిక్వైర్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి, ఎందుకు మారాలి అంటే దీని యొక్క కంటిన్యూషన్ కనుక మీరు గమనిస్తే ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఒకసారి మీరు 6-7 వచనాల దగ్గర నుంచి జాగ్రత్తగా వెళ్ళండి. ఒక్కొక్క వచనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సమయం పడుతుంది. మీకు థీమ్ చెప్తాను, ఆ థీమ్ ప్రకారం మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. చూడండి 6-7 వచనాలు 3వ అధ్యాయము. తమ పాపములు ఒప్పుకొనుచు ఇక్కడ చూడండి, హీ బికేమ్ సో యాంగ్రీ అండి. వాళ్ళని వచ్చినటువంటి వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు అక్కడ? సర్ప సంతానమా అని అంటున్నాడు. ఒక్కసారిగా కోప్పడ్డాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత అన్నాడు. ఇది ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ రాబో ఉగ్రత అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. రాబో అనే మాట మీకు ఎక్కడ కనబడ్డా, ఉదాహరణకి రాబో యుగం అనేటువంటి మాట కూడా మీకు కనబడతా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే ద ఏజ్ టు కమ్ అన్నారు, అంటే రాబోయే యుగం అని. ఈ రాబోయే యుగం అనేటువంటిది జనాలు ఏం చేస్తున్నారంటే రబ్బర్లాగా సాగదీస్తా పోతున్నారు. రాబోతుంది 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 రాబోతుంది. రబ్బర్ బ్యాండ్ సాగదీస్తారు చూసారా, అట్లా సాగదీస్తా ఉన్నారు. ఎలాస్టిసైజ్ చేయటం అని అంటారు ఇంగ్లీష్లో, ఎలాస్టిసైజ్ చేస్తా ఉన్నారు. బట్ గ్రీకులో కనుక మనం చూస్తే అక్కడ మెలో అనేటువంటి వర్డ్ వాడబడింది. మెలో మెలో అంటే ఏంటి అని అంటే అబౌట్ టు బి అని ఉంది. టు బి అబౌట్ టు బి అంటే శీఘ్రమే, ముంచుకొస్తున్నటువంటి అనేటువంటిది దాని యొక్క త్వరితగతిని చూపించేటువంటి అర్థం. ఏంటండి మాట ఏంటి? ముంచుకొస్తుంది. మనకి మన తుఫాన్ వచ్చింది. మన ఏం తుఫాన్ అది? ఉందా? ఈ తుఫాన్ వస్తుంది అన్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ముంచుకొస్తున్న తుఫాన్ అని చెప్పి మనకు 6 రోజుల ముందు నుంచి మనకేమవుతుంది? బాగా ఉదరపడతా ఉంది. టీవీల్లో, పేపర్లలో, రేడియోల్లో, సెల్ ఫోన్లో, మెసేజ్ల్లో అందరు జాగ్రత్తగా ఉండండి, కావాల్సినవి తెచ్చుకోండి, ఎవరు ఇళ్ళలోకి రావద్దు. విద్యుత్ అధికారులు అయితే ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వరదలు వచ్చేటువంటి ప్రాంతం ఉందో, కట్టలు దిగిపోయేటువంటి ఆస్కారం ఉంది, అన్నింటినీ సిద్ధపరుచుకున్నారు. ఎప్పుడు? వానలు ప్రారంభం అవ్వక మునిపే. అంటే ముంచుకొస్తుంది. తుఫాన్ అనేటువంటిది ఏమవుతుంది? ముంచుకొస్తా ఉంది. అట్లాగా ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది వారి మీదకి ఎలా రాబోతుంది? వరదలాగా, ఒక వరద పొంగులాగా, ఒక ప్రళయంలాగా అది వేగంగా రాబోతా ఉందన్నమాట. అట్లాంటి అబౌట్ టు బి అనేటువంటి పదాన్ని, గ్రీక్ పదాన్ని అక్కడ వాడటం జరిగింది. అయితే మనల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు అంటే గతికబాధ భావజాలాన్ని లేదా ప్రెగ్నెన్సీ అనేటువంటి డాక్టర్ని లేకపోతే మనం చెప్పేటువంటి అంశాలను విభేదించేటువంటి వాళ్ళు అక్కడ పరిశుద్ధాత్మ చేత రాయబడినటువంటి ఆ పవిత్రమైనటువంటి మాటల యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తూట్లు పొడుస్తూ ఉన్నారు, వక్రీకరిస్తూ ఉన్నారు. ఆ మాటకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కేవలం ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క నమ్మిక, వాళ్ళ యొక్క భ్రమ, వాళ్ళ యొక్క అపోహల్ని వాటిని నెరవేర్చుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని కూడా అక్షార్థంగా కోరుతూ, అక్షార్థమైనటువంటి నెరవేర్పుని కాంక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి మూలార్థం యొక్క అర్థాన్ని కించపరుస్తూ ఉన్నారు. కనుక ఎటువంటి వాళ్ళ ద్వారా ఏమవుతుంది అని అంటే నేడు క్రీస్తుకు కానివ్వండి, బైబిల్కి కానివ్వండి ఒక చెడ్డ పేరు లేకపోతే ప్రశ్నించబడేటువంటి స్థితిలోనికి బోర్లోకి తీసుకెళ్ళి ఉంచబడతారు. ఇది కొత్తగా జరుగుతుంది కాదు, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమని జరుగుతున్నటువంటిది కాదు.
కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రచారంలోకి వచ్చింది. కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బైబిల్ కానీ క్రీస్తు యొక్క క్రెడిబిలిటీ కానీ క్వశ్చన్ చేయబడతా వస్తుంది అకాడమిషియన్స్ ముందు. అంటే విద్యావంతులైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పదం యొక్క అర్థాన్ని చూసి ఇంత చెప్తుంటే మీరు ఇంకా రాలేదు అంటున్నారు ఆయన, లేదా ఇంత జరుగుతుంటే మీరు ఇంకా ఇట్లాగే అంటున్నారు అనేటువంటి మాటల్ని చెప్తూ తొలనాడుతూ మనల్ని అవమానానికి గురి చేస్తా ఉన్నారు, మన విశ్వాసాన్ని హేళన చేస్తా ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాబో ఉగ్రత అన్నాడు. కాబట్టి ఇక్కడ రాబోతున్నటువంటి ఉగ్రత ఎలాంటిది అంటే ప్రళయంలాగా ముంచుకొచ్చేటువంటిది, అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది కాదు అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూద్దాం, చూడండి ఏమన్నారు చూడండి. రాబో ఉగ్రతను తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు? మారు మనసుకు తగినటువంటి ఫలాల్ని ఫలించండి అన్నాడు. చూడండి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు, దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలరని మీతో చెప్పుచున్నాను. నోట్ దిస్ పాయింట్. ఈ వచనం జాగ్రత్తగా చదవండి. ఏమంటాడు? 10వ వచనం చూడండి ఒకసారి. ఎప్పుడు? ఇప్పుడే. అర్థం కదా? ఇప్పుడే. కొద్దిగా నాకు వినికిడి ప్రాబ్లం ఉంది. ఇప్పుడే అంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు అని అనుకోవాలా? అది రాయబడినటువంటి 2000 సంవత్సరాల క్రిందటి సంగతి అని అనుకోవాలా? ఏంటి మనం విశ్వాసం అని అనుకుంటున్నాం, కానీ మనం దేవుని మాటల్ని అనుసరిస్తున్నామో లేకపోతే మేము దాన్ని శిరోధార్యంగా భావిస్తామని చెప్పుకుంటున్నారు. కానీ ఎవరైనా కనీసం ఒక సెన్స్, కామన్ సెన్స్ అంటారు, కామన్ సెన్స్తో చదువుతున్నాం ఆ వాక్యాన్ని మనం. ఇప్పుడే పైన ఏం చెప్పుకొచ్చాను ఇందాక మీకు 7వ వచనం దగ్గర, ఉగ్రత ఎలా ఉంది? రాబో. ఇప్పుడు 10వ వచనంలో ఏముంది? ఇప్పుడే. రెండు సింగని లేదా మీకు? ఇమినెన్స్ని అంటే త్వరితని చాలా చక్కగా మాటల్లోనే కాక వచనంలో కూడా, అంటే కంటిన్యూషన్లో కూడా, దాని యొక్క ప్రవేశంలో కూడా ఎంత చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు గమనించారు మీరు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. ఒక వ్యక్తి ఏం చేస్తాడు? చెట్టును కొట్టేయాలనుకోండి, గొడ్డలు తీసి ఏం చేస్తాం మనం? మొట్టమొదటిగా గొడ్డలు తీసుకొని దాని పునాది చూసుకొని గోడ దగ్గర ఏం చేస్తాము? ఇట్ట పెట్టి ఒక్కసారి ఇట్ట లేపి, అంతే కదా, ఇంత గురి చూసుకొని ఇట్ట లేపి కొట్టేస్తాం. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, ఇక మెడ మీద పెట్టాడు, పెట్టి ఏం చేస్తున్నాడు? ఇట్ట లేపి వెయ్యాలి. కానీ 2000 సంవత్సరాలు అయిపోయింది, ఆ గొడ్డలు ఇట్టే ఉంది, ఆ మూడు అది అక్కడే ఉంది. ఇది సమంజసమైనటువంటి వ్యాఖ్యానం కదా. ఇది బైబిల్లో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని నిర్దేశించేటువంటి బోధన, ఆ క్రమము. వీటిని మనము ఒక్కసారి నిస్వార్థమైనటువంటి హృదయంతో మనం చదువుతున్న దేవుని మాటలు అనేటువంటి ఉద్దేశంతో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. రాయబడినటువంటి ప్రతిదీ కూడా ఎలా కలిగిందట? దైవావేశము వలన అన్నాడు. అక్కడ గ్రీకులో ఏముందంటే థియోఫినోస్టోస్ అన్నాడు. థియోస్ అంటే దేవుడు, ఫినోస్టోస్ అంటే ఏంటంటే బ్రీత్, ఊదిన, పలికిన అనేటువంటి అర్థం. అంటే ఏంటి? దేవుడు పలికితే లేకపోతే దేవుడు బయలుపరిస్తే కేవలము ఈ మత్తయ్య, మార్కు, లోకాన్ని ఎవరైతే చదువుతున్నామో, ఎవరైతే పేర్లు చదువుతున్నామో హెడ్డింగ్లో, వాళ్ళు కేవలం ఏంటంటే రాశారు, కానీ చెప్పింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు పలికినటువంటి మాటలు రాశారు. మరి అలాంటి మాటల్ని అవి పుటం లేబడిన దానికంటే శ్రేష్టమైనవి కదా. మనం అట్లాంటి మాటల్ని మనం ఎలా వ్యాఖ్యానిస్తున్నాం, ఎలాంటి గౌరవం మనం ఇస్తున్నాం అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. మనం అలా ఆలోచించుకుంటూ పోతే మనకి చాలా చక్కని పారదర్శకమైనటువంటి బోధన విధానము, తేటగా ఉన్నటువంటి బైబిల్ విధానం అనేటువంటిది మనకి కనబడుతూ ఉంటుంది. బైబిల్ యొక్క అభిప్రాయం అనేటువంటిది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏకాభిప్రాయంతో ఉంటుంది. దట్ ఈస్ ద గుడ్నెస్ అండ్ బ్యూటీ ఆఫ్ ది బైబిల్. ఏంటండి? మనం ఏం చూస్తామో, ఇటు నుంచి చూసామనుకోండి ఆ చివరి కనపడాలా, ఆ చివరి నుంచి చూసామనుకోండి ఏం కనపడాలా? ఇటు కనపడాలా. ఆది కాండం నుంచి చూస్తే ప్రకటన గ్రంథం కనపడుతుంది తేటగా, ప్రకటన గ్రంథం నుంచి చూస్తే వెనక్కి తిరిగి చూస్తే ఏం కనపడాలి? ఆది కాండం కనపడాలి. అట్లా కనపడలేదు, సామెత లోపించింది, సామెత పొరబడింది అని అంటే నువ్వు తప్పుడు పాటు చేస్తున్నావు అనే దానికి ఫస్ట్ సంకేతం అది. 2, బైబిల్ ఎప్పుడు కూడా తన వాక్యాన్ని అది విభేదించదు. బైబిల్ నెవర్ ఎవర్ కాంట్రడిక్ట్ ఇట్సెల్ఫ్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బైబిల్ అనేటువంటిది దైవ ప్రేరితమైనటువంటి గ్రంథం. పరస్పరము అది విభేదించుకునేటట్టుగా అది మాట్లాడదు.
ఈ విషయాల్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. 3 విషయాలు చాలా ముఖ్యం బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు. తర్వాత ఏమంటాడు చూడండి, ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడింది కనుక ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడింది. ఇక్కడ విచిత్రం ఏంటో చెప్పంటారా? మీరు యేసుక్రీస్తు వంశావళిని చూశారు, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ విధానాన్ని చూశారు, ఉత్సాహభరితమైనటువంటి విషయాలను మాట్లాడతారు ఏమంటే. అంటే అన్నప్రాసం చేశారు బాగా గ్రాండ్గా, బారసాలు చేశారు అద్భుతంగా, మంచి భోజనాలు పెట్టుకున్నారు అద్భుతంగా, సున్నతి చేశారు, ఈ మాట్లాడతారు. అక్కడ 3వ అధ్యాయంలోకి ఇంట్రో అయిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వారి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత, పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ఆల్ ఆఫ్ ఎ సడన్ బొంబాస్టెడ్గా ద మెసేజ్ ఆఫ్ ది జడ్జిమెంట్, తీర్పును గురించినటువంటి వర్తమానం అనేటువంటి జస్ట్ ఒక ఫ్లాష్ అయిపోయి స్క్రీన్ మీదకి వచ్చేసింది. అసలు ఎవరన్నా ఆలోచించారు? అసలు ఏంటి కొత్త నిబంధన మెసేజ్ వర్తమానం అనేటువంటిది ఎలాంటి అంశంతో, ఎలాంటి సందేశంతో ప్రారంభమవుతుంది అని ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే 1వ శతాబ్ద కాలంలో బైబిల్ రాయబడే సమయానికి తీర్పు అనేటువంటి వారి మీద ముంచుకొస్తా ఉంది. వాళ్ళు దాన్ని ముంచుకొస్తున్నటువంటి తీర్పుల నుండి వాళ్ళు రక్షణ పొంది వాళ్ళు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అనేటువంటి ప్రైమ్ ఎజెండా ఆఫ్ ది ఫస్ట్ సెంచరీ డిసైపుల్స్ అండ్ టీచర్స్. 1వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల, లేకపోతే 1వ శతాబ్ద కాలంలో మరి ప్రభువారి బోధ కావచ్చు, ఆయన శిష్య బృందం యొక్క సందేశం కావచ్చు. ఏంటది? ఆ ముంచుకొస్తున్నటువంటి తీర్పు నుండి మీరు రక్షణ పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అనేటువంటి మూలమైనటువంటి వర్తమానం. కాబట్టి ఇంత కీలకమైనటువంటి వాక్య భాగం, ఇంత కీలకమైనటువంటి సందేశాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము? ఎందుకని మనం పదే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాము? బయట ఎందుకు రకరకాలైనటువంటి బోధలతో జనాల్లో ఒక రకమైనటువంటి నిష్ఫలమైనటువంటి నిరీక్షని మనం ప్రవేశపెడుతున్నాము అనేటువంటి కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయం చెప్పాలి అంటే, కొత్త నిబంధనలో ప్రతి 12 వచనాలు 13 వచనాల్లో ఒక వచనం అనేటువంటి పాత నిబంధన నుంచి వస్తా ఉంది. కాబట్టి నువ్వు కొత్త నిబంధనని అర్థం చేసుకోవాలన్నా, వ్యాఖ్యానించాలన్నా దాని మూలాలు పాత నిబంధనలో ఉంటాయనేటువంటి విషయం తెలుసుకున్నంత వరకు కూడా నువ్వు ఆ విషయంలో న్యాయం చేయలేవు. కొత్త నిబంధనకి సరైనటువంటి అర్థాన్ని, నిర్వచనాన్ని కూడా చెప్పలేదు. ఎందుకంటే తమ్ముడు చాలా చక్కని మాట చెప్పాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి హీబ్రూల భాషా శైలి నీకు తెలియాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచన విశిష్టత నీకు తెలియాలా, ఆ బోధ ఎట్లా ఉంది అనేటువంటిది తెలియాలా, ఏ పట్టణాన్ని గురించి, ఏ దేశాన్ని గురించి ఏం మాట్లాడాలని నీకు తెలియాలా, దాని కాంటెక్స్ట్ తెలియాలా, ఎందుకు అలా చెప్పేదో తెలియాలి. అప్పుడే నీకు కొత్త నిబంధన మరింత అర్థవంతంగా, తేటగా నీకు కనబడుతూ ఉంటుంది. తర్వాత వచనాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, 10వ వచనం అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, 12వ వచనం చదవండి సూటిగా. మళ్ళీ అయిపోదా? 10వ వచనంలో రాబో ఉగ్రత అన్నాడు, సారీ 7వ వచనంలో రాబో ఉగ్రత అన్నాడు, 10వ వచనంలో ఇప్పుడే అన్నాడు. ఇప్పుడేమన్నాడు? 12వ వచనంలో చేతిలో ఉంది అంటే ఎంత దూరం పట్టిందండి? చేతిలో ఆయన చేట అంటే ఆయన చేతిలో ఉందంట. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి, తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి మళ్ళీ అగ్ని అనేటువంటిది రెండోసారి ఇక్కడ ప్రవేశపెట్టాడు. చూడండి, మనకి పాఠ్యాంశాలు మన చెన్నైలో బోధించినప్పుడు మనకి అక్కడ గ్రీకులో ఆయన చేట ఆయన చేతిలో ఉంది అన్నప్పుడు రాడ్స్టోస్ గారు చాలా చక్కగా ఆ చేట అనేటువంటిది ఎట్లా పట్టుకునే చేత కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రీకులో ఎలాంటి పనిముట్టు అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయబడింది అనేటువంటి విషయం మీద ఒక 10 నిమిషాలు బాగుంది చెప్పడం జరిగింది. యూట్యూబ్లో చూడవచ్చు. కర్ర పొడుగ్గా ఉండి తెడ్డులాగా ఉంటుంది చూసారా? కర్ర పొడుగ్గా ఉంటుంది, దానికి చివర అట్లా వైడ్గా అట్టలాగా ఉంటుంది. ఎప్పుడైనా మనం మున్సిపాలిటీ వాళ్ళు ఊడుస్తూ ఉంటారు చూడండి, కర్ర ఉండి చివర చీపురు ఉంటుంది చూడండి, పొడుగ్గా వెడల్పుగా ఉంటుంది తెడ్డులా. అట్లాంటి పాత్ర అంటే అట్లాంటి పనిముట్టు, ఇట్లా వెడల్పుగా పనిముట్టు తీసుకొని దాన్ని ఏం చేస్తూ ఉంటారు? ఇట్లా గోధుమలని కానీ ఇట్లా 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 లేపి ఇట్లా ఇసురుతారు. ఇసిరినప్పుడు తప్పతాలు ఎగిరి పక్కకి వెళ్తుంది, గోధుమలు ఒడ్డు కింద పడతాం. సో అలాంటి పనిముట్టు రాశాడు. కానీ అలాంటి పనిముట్టు మనం వాడడం కనుక మనకందరికి అర్థం కావాలంటే ఏమని రాయాలి? అక్కడ చాట అని రాశాడు. కానీ గ్రీకులో రాబట్టేటువంటి పదం, మూల పదం, వాడు వాడేటువంటి పనిముట్టు వేరు.
చేతిలోనే ఉందంట. మరి చేతిలో ఉన్నటువంటి వాడికి ఇసరటం ఎంతసేపు? గొడ్డలి బోర్డు మీద పెట్టినటువంటి వ్యక్తికి నరకడం ఎంతసేపు? చూసారా అక్కడ పదాలు ఎంత స్పష్టంగా ఎంత పరిధిగతిని సూచిస్తూ ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు చూడండి, ఆయన గోధుమలను తన కొట్టులో పోసుకొని ఆరు అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పారు. ప్రారంభంలోనేమో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అనేటువంటిది గుడ్ న్యూస్. ద న్యూస్ ఈజ్ అబౌట్ సాల్వేషన్, రక్షణ గురించింది. తర్వాత నుంచి ఈ రక్షణ అనేటువంటిది అందరినీ అందుబాటులోకి తీసుకురావాలి అని అంటే, రక్షణ అనేటువంటి దాని యొక్క వాల్యూ తెలియాలంటే ఈ రక్షణ అనేటువంటిది దేని ద్వారం ఉన్నదాన్ని వెళ్ళాలా? జడ్జిమెంట్, తీర్పు అనేటువంటి ముఖద్వారం గుండా ప్రవేశించాలి. అందుకని రక్షణ తీర్పు అనేటువంటివి దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అందుకనే ఒక్క కాంటెక్స్ట్లోనే ఒక్క సందర్భంలోనే ఈ రెండు అంశాలు కూడా సమాంతరంగా చర్చించబడుతూ ఉంటాయి. ఇది బైబిల్లో ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏకతాటిగా నడిచేటువంటి ధోరణి. ఇది చాలా కీలకమైనటువంటి. కాబట్టి దేవుని సంకల్పం ఏమిటయ్యా అని అంటే, తీర్పుల ద్వారా దేవుని సంకల్పం ఏంటి అంటే రక్షణ అనేటువంటి. రక్షణ అనేటువంటిది ఎలా బయలుపరచబడుతుంది అంటే త్రూ జడ్జ్మెంట్ అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మీరు కనుక గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మేకలు గొర్రెలు తీర్పు సింహాసనం ఎదురుగా పోగు చేయబడటం, గొల్లవాడి గొర్రెల నుంచి మేకలని గొర్రెలు వేరు చేసినట్టుగా చేయటం అన్ని చదువుతారు కదా. చదివిన తర్వాత ఆయన గొర్రెలను చూసి ఏమంటున్నాడు, లేదా కుడివైపు ఉన్నటువంటి వారిని చూసి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏమనుందో, లోకము పుట్టినది మొదలుకొని చూడండి చూడండి, నేను చెప్పకూడదు, నేను చెప్పను, మీరు చదవాల్సింది. 20వ అధ్యాయము 34గా చూడండి. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా. ఇంతకీ సీన్ ఏంటి? అక్కడ జరుగుతున్నటువంటి సీన్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి? 21వ అధ్యాయము 31 నుంచి ఏం చూస్తున్నాం మనము? ఏంటంటే స్టార్ట్ ఏంటి? మనిషి కుమారుడు ఆయనతో కూడా తన మహిమలో రావడం చూస్తున్నాం మనం. ఆయన తీర్పు తీర్చుకోవడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అక్కడ కుడివైపు ఉన్నటువంటి వారిని చూసి, నీతిమంతులైనటువంటి వారిని చూసి ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఏంటది? రాజ్యం ఎప్పుడు సంతరించుకుంటా? ఏ గేటు గుండా వెళ్ళాలి నువ్వు? తీర్పు అనేటువంటి జడ్జిమెంట్ అనేటువంటి గేట్వే ద్వారా నువ్వు పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ దేవుని ఉగ్రత కుమ్మరించబడతా ఉంటుందో అక్కడ నుంచి ఏమవుతుంది?